Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss straight lines exercise 9C, sixth problem. Roman number 1, sixth problem. Find the equation of the line parallel to the line and passing through the point -2, 3. ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు? ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అది ఆ లైన్ ఎలా ఉంది? ఈ గివెన్ లైన్కి ప్యారలల్గా ఉంది. ప్యారలల్గా ఉంటూ మళ్ళీ అది -2, 3 పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని చెప్తున్నారు. సో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో solution, given line is 3x minus 4y plus 2 equals to 0. మనము ఇంట్రడక్షన్ 9b యొక్క ఇంట్రడక్షన్లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, అప్పుడు వాటి స్లోప్ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. అంటే వాటి స్లోప్స్ m1, ఒక లైన్ యొక్క స్లోప్ m1, ఒక లైన్ యొక్క స్లోప్ m2 అనుకుంటే ఇవి ఈక్వల్ అని చెప్పుకున్నాం. సో ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్. అంటే ఒక లైన్ m1 ఈక్వల్ టు m2 అని అర్థం. ఇప్పుడు మనం ఈ గివెన్ ఈక్వేషన్ని y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో కనుక మారిస్తే m మనకి ఈ లైన్ యొక్క m తెలుస్తుంది. అంటే ఒక లైన్ m1 తెలుస్తుంది. సో మనకి m2 సేమ్ కాబట్టి m2 కూడా ఈ లైన్కి ఏం స్లోప్ వచ్చిందో m2 కూడా తెలుస్తుంది. సో మనకి స్లోప్ తెలుసు, అది పాస్ అవుతున్న పాయింట్ తెలుసు. అప్పుడు ఇదేమవుతుంది? మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఏం ఈక్వేషన్ వస్తుంది మనకి? పాయింట్ తెలిసి స్లోప్ తెలిస్తే y మైనస్ y నాట్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x నాట్. ఇదేనా ఫార్ములా? ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సింది స్లోప్ తెలిస్తే. సో మనం ఇప్పుడు ఈ అన్ని ఫామ్ కనుక్కొని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సొల్యూషన్, ఇప్పుడు దీన్ని మనం y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో రాసుకుందాం. మనకు కావాల్సింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ y కాబట్టి మనం 4y అంటే ఈ 4y ఒకటే మనం ఈక్వల్కి మార్చుకుంటున్నాం. సో అప్పుడు మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ప్లస్ 4y ఈక్వల్కి రైట్ సైడ్ పోతే ప్లస్ 4y. ఈ టర్మ్స్ ఏం మార్చలేదు. సో మనం 3x ప్లస్ 2, మనం y ఈక్వల్ టు mx ప్లస్ c రావాలి. సో y ఒకటే ఉంచుకొని ఈ 4ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే డినామినేటర్లో వస్తుంది. సో ఒక్కొక్క టర్మ్కి సపరేట్గా రాసుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది అంటే y ఈక్వల్స్ టు 3/4x ప్లస్ 1/2 అంతే. ఇప్పుడు దీంతో మనం కంపేర్ చేసుకుంటే దీని యొక్క స్లోప్ ఏమవుతుంది? m ఈక్వల్స్ టు 3/4. అంటే బై కంపేరింగ్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఇక్కడ మనం రాసుకుంటే మనకి గుర్తుంటుంది అనమాట. సో బై కంపేరింగ్ y ఈక్వల్ టు mx ప్లస్ c, స్లోప్ ఈక్వల్స్ టు 3/4. ఇప్పుడు ఒక లైన్ యొక్క స్లోప్ m1 3/4 అయితే మనకి ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఏంది? ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. సో ఇక్కడ గివెన్ లైన్స్ వచ్చి ప్యారలల్ అని చెప్పారు. సో ప్యారలల్, దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్. అంటే m1 ఈక్వల్ టు m2. సో అప్పుడు m2 ఏమవుతుంది? 3/4. m2 కూడా ఏమవుతుంది? 3/4. సో ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్
పాయింట్ ఏమి ఇచ్చారు, -2,3. పాయింట్ ఏమి ఇచ్చారు, -2,3. సో మనకి ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఏమిటి, y మైనస్ y0 m ఇంటూ x మైనస్ x0. ఇది వచ్చి m అనుకుందాం, ఇది వచ్చి x0 y0. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ y0 3, m 3/4, x మైనస్ x0 ఎంత, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, -2 ఉంది కాబట్టి. సో ఈ 4ని మనం ఈక్వేషన్కి ఇటు సైడ్ తెప్పించుకుందాం. 4y మైనస్ 3, 3x ప్లస్ 2. సో ఇంప్లాయిస్ 4y, 4 3s 12, 3x ప్లస్ 6. ఇప్పుడు మనం ax ప్లస్ c ఫామ్లో రాసుకుందాం. x ప్లస్ c ఫామ్లో రాసుకుంటే 3x మైనస్ ఈ టర్మ్స్ని ఇటు సైడ్ పంపిద్దాం. అప్పుడు ఇది -4y అవుతుంది, మైనస్ ఆఫ్ ఇది -12 ప్లస్ 12, 12 ప్లస్ 6 ప్లస్ 18 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్. మనం ప్యారలల్ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇదన్నమాట ప్రాబ్లం. మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ని యూస్ చేసుకొని ప్యారలల్ లైన్స్ అన్నారు. ప్యారలల్ లైన్స్ అనగానే m1 = m2. సో మనం దీన్ని స్లోప్స్ ఇంటర్సెప్ట్ ఫామ్లో చేంజ్ చేసుకొని ఒక లైన్ యొక్క స్లోప్ని కనుక్కున్నాం. సో స్లోప్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. ఇది ఒక ప్రాసెస్. ఇది ఇంకో ఒకవేళ సింపుల్గా 1 మార్క్ క్వశ్చన్లో ఇది అడిగాడు అనుకోండి, ఈ క్వశ్చన్ని మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ మెథడ్ కూడా చెప్పుకుందాం. ఆర్ మనకి క్వశ్చన్ ఇచ్చేసి ఆప్షన్స్ అడిగారు. ఆప్షన్స్లో మనకి ఇదే నా ఈక్వేషన్ అని, సెకండ్ ఈక్వేషన్ ఇదే అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. అంటే ఈజీగా ఇది వచ్చి 4 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ 1 మార్క్ క్వశ్చన్స్కి అడిగారు అనుకోండి, మనం ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఏమిటి, గివెన్ ఈక్వేషన్ ఏమని ఇచ్చారు, 3x మైనస్ 4y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 కదా. ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం. సో ఇక్కడ మనకు కావాల్సిన ఈక్వేషన్ ఎలా ఉంది, ప్యారలల్ ఉంది. సో మనకి కావాల్సిన ఈక్వేషన్ ఎలా ఉంది, ప్యారలల్ ఉంది. ద ఈక్వేషన్ మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ఈక్వేషన్ 1. కాబట్టి మనము డిస్టెన్స్ ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు ఏమనుకున్నాము, ప్యారలల్ లైన్స్ అయితే ఏఎక్స్ బిఎక్స్ ఈక్వల్ ఉంటుంది, సి కాన్స్టెంట్స్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది అనుకున్నాం. సో కాబట్టి ఈ లైన్కి ప్యారలల్ ఎలా ఉంటుంది, 3x ఏఎక్స్ వాల్యూ ఏ టర్మ్, వై ఎక్స్ టర్మ్ వై టర్మ్ సేమ్ ఉంటుంది, ఇదొక్కటే డిఫరెంట్ ఉంటుంది C2. సో మనం దీన్ని C2ని ఏమనుకుందాం, K అనుకుందాం. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. మళ్ళీ ఈ ఈక్వేషన్ ఎలా దేని గుండా పాస్ అవుతుంది, ఒక పాయింట్ ఇచ్చారు. సో ఈక్వేషన్ 2 ఈజ్ పాసెస్ త్రూ ద పాయింట్ -2,3. దెన్ ఇప్పుడు మనకి ఇక్కడ x వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు. సో ఈ పాయింట్స్ని మనం ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 2 -4 3 + k ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇదేమవుతుంది, -6 -3 2 6 4 3 12, మొత్తం టోటల్ ఎంత అవుతుంది, -18 + k ఈక్వల్స్ టు 0. ఇంప్లాయిస్ దీని నుంచి మనకు k వాల్యూ తెలిసింది. సో
ప్లస్ 18 ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఇది ప్లస్ 18 అవుతుంది. -18 వచ్చి ప్లస్ 18గా మారింది. కే వాల్యూ తెలిసింది. దేర్ ఫోర్ ది ఈక్వేషన్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమొచ్చింది మనకి కే వాల్యూ తెలిసింది కాబట్టి సో ఈ కే వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2లో 18 = 0 దిస్ ఈజ్ అంతే. ఇది 1 మార్క్ క్వశ్చన్స్లో అడిగారు అనుకోండి, ఆప్షన్స్ అడిగి మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు తెలుసు ఆటోమేటిక్గా ప్యారలల్ లైన్స్ అంటే ఏ టర్మ్ బి టర్మ్ సేమ్ ఉంటుంది. C1 C2 ఒకటే డిఫరెంట్ ఉంటుంది. మనం ప్యారలల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు కనుక్కున్నాం కదా. సో అదే ఇక్కడ యూజ్ చేసుకొని ఆ పాయింట్ ఈ పాయింట్ ద్వారా అది పాస్ అవుతుంది కాబట్టి మనం కే వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ C2ని మనం కే అనుకున్నాం. సో ఈ కే వాల్యూని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వచ్చేసింది. ఇది ఒకవేళ సింప్లిఫై చేయాలంటే ఇలా చేయాలి మార్క్స్కి బట్టి. ఇలా సింపుల్గా ఆప్షన్ అడిగారనుకోండి 1 మినిట్లో ఇలా చేసేయచ్చు అనమాట. మీకు ఎలా కావాలంటే అలా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అండ్ హ్యావింగ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. మనకి పర్పెండిక్యులర్ అనగానే మనం గుర్తు ఇఫ్ 2 lines are perpendicular then slopes are m1 m2 ప్రోడక్ట్ వచ్చి -1. అంటే ఒక స్లోప్ తెలిస్తే మనకి మరొక స్లోప్ m2 ఏమవుతుంది -1m అంటే రెసిప్రోకల్ అవుతుంది. ఒక స్లోప్ యొక్క మరొక స్లోప్ తెలిస్తే ఒక లైన్ యొక్క స్లోప్ తెలిస్తే మరొక లైన్ ఏమవుతుంది నెగిటివ్ రెసిప్రోకల్ అవుతుంది అనమాట. సో అది ఇక్కడ మనం రాసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్. ద గివెన్ లైన్ ఈజ్ x - 7y + 5 = 0. ఇప్పుడు మనం ఇక్కడ స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా y = mx + c. సో మనం దీన్ని y = mx + c ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. సో -7x ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. ఎక్స్ని మార్చలేదు, కాన్స్టెంట్ని మార్చలేదు. సో అవే సైన్స్ వస్తాయి. y = ఈ 7ని ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క దానికి ఎక్స్పాండ్ చేద్దాం. అప్పుడు ఇది 5/7. 5/7. ఇప్పుడు ఇఫ్ 2 lines are perpendicular, సో మనకు గివెన్ లైన్స్ వచ్చి పర్పెండిక్యులర్ కాబట్టి ఏమవుతుంది ఇఫ్ 2 lines are perpendicular then slopes are m1 into m2 = -1 implies m2 ఏమవుతుంది మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది -1/m1. సో ఇక్కడ మనం m1 స్లోప్ ఏమైంది ఇక్కడ కన్వర్ట్ చేసాం, స్లోప్ వాల్యూ రాసుకోలేదు. సో m1 = 1/7. సో ఇప్పుడు m2 ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం m2 = -1/m2. సో m2 = -1/1/7. సో రెసిప్రోకల్ ఇక్కడ డినామినేటర్లో ఉంటుంది, డినామినేటర్లో ఉండేది మనకి న్యూమరేటర్లో వచ్చేస్తుంది. సో మైనస్ ఉంది మైనస్, సో 7. m2 వాల్యూ ఏమైంది -7 అనమాట. ఇప్పుడు మనకి ఇది పాసింగ్ త్రూ పాయింట్ ఏమని చెప్పారు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఒకటే 3 అన్నారు. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ 3 అయితే వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది 0 అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ రాసుకుందాం. ఇఫ్ ఏ లైన్ హ్యాస్ ఎక్స్ ఇంటర్సెప్ట్స్ 3 ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్. ఎలా పాస్ అవుతుంది, ఈ పాయింట్ ఎలా ఉంటుందంటే
x intercept 3, so y 0. సో దెన్ ద ఈక్వేషన్, ఇప్పుడు మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ద ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఏంది? ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్, ఒక పాయింట్ తెలిసి స్లోప్ తెలిస్తే మనకి y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ ఇది x1, ఇది y1, సో ఇది m2 వాల్యూ. సో m2 వాల్యూ అంటే స్లోప్, మనకు కావాల్సిన ఈక్వేషన్ యొక్క స్లోప్. సో y మైనస్ 0, m మైనస్ 7, x మైనస్ 3. సో y ఈక్వల్స్ టు మైనస్ 7x 21, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 21. సో మనం నెక్స్ట్ వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్, కాన్స్టెంట్ని ఒక సైడ్ రాసుకుందాం. సో మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ 7x ప్లస్ y మార్చలేదు, సో 21. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేశారు, చేయమని చెప్పారంటే పర్పెండిక్యులర్గా ఉండే లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ లైన్ ఎలా పాస్ అవుతుంది అని చెప్పారు. ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చి 3 ఒకటే అన్నారు. సో మనం దీన్ని పర్పెండిక్యులర్ అనగానే మనకి స్లోప్స్ వచ్చి ఎలా ఉంటాయి, m1 ఇంటూ m2. సో ఇలా దీంతో m1 ఫైండ్ అవుట్ చేసాం, స్లోప్ మనకు కావాల్సిన ఈక్వేషన్ యొక్క m2ని ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. మనం దీన్ని కూడా సింపుల్గా అంటే 1 మార్క్స్ క్వశ్చన్ లాగా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఆప్షన్స్ ఇచ్చి 1 మార్క్ క్వశ్చన్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే అది కూడా సాల్వ్ చేద్దాం. ది గివెన్ ఈక్వేషన్, గివెన్ లైన్ ఈజ్, మనకిచ్చిన లైన్ వచ్చి x మైనస్ 7y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం దీన్ని స్లోప్ ఫామ్లో రాసుకుందాం, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకుందాం. 7y సేమ్ అదేవిధంగా x ప్లస్ 5. సో y ఈక్వల్ టు ఏమవుతుంది, 1/7x ప్లస్ 5/7. సో మనకి ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, సో ఒక లైన్ మరొక లైన్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఒక లైన్ వచ్చి y ఈక్వల్స్ టు mx ప్లస్ c అయితే c1 అంటే కాన్స్టెంట్ ఏదైనా ఉండొచ్చు ఒక లైన్కి. ఒక లైన్ వచ్చి ఇలా ఉంటే y పర్పెండిక్యులర్ అనగానే ఇంకో లైన్ ఎలా ఉంటుందంటే y ఈక్వల్ టు, ఇప్పుడు రెసిప్రోకల్, నెగిటివ్ రెసిప్రోకల్ అనుకున్నాం కదా, సో అదే ఇది m మైనస్ m x ప్లస్ c2 అంటే కాన్స్టెంట్ ఏదైనా ఉండొచ్చు అనమాట. ఇలా ఉంటాయి అన్నమాట పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క ఈక్వేషన్. అంటే y ఈక్వల్ టు mx ప్లస్ c1 అయితే దీని యొక్క పర్పెండిక్యులర్ లైన్ ఏ ఫామ్లో ఉంటుందంటే y ఈక్వల్ టు మైనస్ నెగిటివ్ రెసిప్రోకల్ అన్నాం కదా, కాబట్టి మైనస్ 1/m x ప్లస్ c2 అంటే c2 కాన్స్టెంట్స్ ఎలాగైనా ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్లో మనం తెచ్చుకున్నాం. సో దీనికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఎలా ఉంటుంది ఆ ఫామ్లో రాసుకుందాం. ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ perpendicular to ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఎలా ఉంటుంది, y ఈక్వల్ టు, ఇక్కడ స్లోప్ మైనస్ 1/m. సో మనం ఇలానే రాస్తాం, మైనస్ ఆఫ్ 1/7 x ప్లస్ c2ని మనం ఇక్కడ k అనుకుందాం, ఏదో ఒక కాన్స్టెంట్ c2 k. సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాసుకుందాం. సో ఇది ఎలా ఉంటుంది, y ఈక్వల్స్ టు, ఇది న్యూమరేటర్లో వచ్చేస్తుంది. సో మైనస్ 7x ప్లస్ k. మనం ఈ 7xని ఇటు సైడ్ ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెస్తే మైనస్ 7x ప్లస్ అవుతుంది. సో ప్లస్ 7x ప్లస్ y ఈక్వల్స్ టు k. ఇది ఈక్వేషన్ 2. ఇక్కడ ఈక్వేషన్ 2 దేని ద్వారా పాస్ అవుతుంది అని చెప్పారు, if the equation 2 is passing through
3, 0. Then k వాల్యూ ఏమవుతుంది 7, 3 plus 0 equals to k equals to 21. So manam then the equation, therefore the equation of the line is (7x plus y equals to k value 21). సో ఇదే అన్నమాట ఈక్వేషన్. సో ఇది ఈజీగా 1 మినిట్లో సాల్వ్ చేసేయచ్చు. ఎలా అంటే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం స్టెప్స్ వైజ్ రాసి అర్థం కావడం కోసం ఇంత ఎక్స్ప్లెనేషన్ చేశాను అనమాట. సో మనకి ఇలా ఆప్షన్లో అడిగారనుకోండి, ఈ లైన్ యొక్క గివెన్ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఫైండ్ అవుట్ చేయండి ఈ పాయింట్ ద్వారా అనగానే మనం సింపుల్గా ఇలా చేసేయచ్చు అనమాట. సో ఇలా ఫైండ్ అవుట్ చేయి, ఏ అంటే ఏ, బి అంటే ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసేయచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.